హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. రెస్టారెంట్ స్టైల్‌లో రొయ్యల దమ్ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఈ విధంగా చేసుకుంటే. ఈ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కానీ కొంచెం లెంతీగా ఉందని చెప్పి కొంచెం తగ్గించి ఈ వీడియోనైతే అప్లోడ్ చేశానండి. మీరు కూడా ఈ వీడియోనైతే చూడండి. ఈ ప్రాసెస్ కోసం ముందుగా మనం బాస్మతి రైస్ అయితే 2 గ్లాసులు తీసుకొని నానబెట్టుకోవాలి. ముందుగా వాష్ చేసుకొని తర్వాత నానబెట్టుకోవాలి. ఒక గంట ముందైతే నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. బాస్మతి రైస్ చక్కగా పలుకులుగా విడికి పెద్దగా కనిపిస్తుంది మనకి రైస్ ఉడికిన తర్వాత మనం రొయ్యలను శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పసుపు అలాగే కారం ఉప్పు కూడా వేసుకుని తర్వాత దానిలోకి ఈ విధంగా చూపించినట్టుగా మసాలా సామాను అయితే వేసుకోవాలండి బిర్యానీవి. ఇలా వేసుకున్న తర్వాత వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి మసాలా కోసం దాల్చిన చెక్క అలాగే మొగ్గలు లాలిక్కాయలు జీలకర్ర ధనియాలు చిన్న బిర్యానీ జాజికాయ ఉంటుంది కదా, అది చాలా చిన్న ముక్క అయితే తీసుకుని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా దంచుకుని వీటిని పౌడర్లా చేసుకోవాలి. ఇవి నలిగిన తర్వాతే మనం ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా దంచి వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి మిక్సీలో కన్నా. ఇలా మీరు ట్రై చేయండి. టేస్ట్ కూడా అప్పటికప్పుడు ఇలా మసాలా దంచుకుని వేసుకుంటే ఏ కర్రీలో అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం దంచుకున్న మసాలా పొడిని కూడా మనం రొయ్యల్లోకి యాడ్ చేసేసుకుని తర్వాత దానిలోకి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం అయితే ఒక 2 స్పూన్స్ అలా వేసుకుని వాటిని కూడా బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ బాగా పట్టించాలండి. తర్వాత దీనిలోకి ఒక బద్ద నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకొని అలాగే దానిలోకి ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా 1 అవర్ పక్కన పెట్టుకుంటే బాగుంటుందండి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి 2 స్పూన్లు ఆయిల్ అలాగే 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుని తర్వాత దానిలోకి బిర్యానీ ఆకు పచ్చిమిర్చి షాజీరా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి వేగుతున్నాయి అనుకున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు అయితే మనకి సరిపోతాయి పెద్దవి. ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయను కాబట్టి ఇలా డైరెక్ట్గా 2 ఉల్లిపాయలు పెద్ద సైజు కట్ చేసుకుని వేసేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఎలాంటి వాటర్ కూడా వేయనవసరం లేదు. మనం ఇలాగే బాగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరగా అవుతుంది, కర్రీలకు కూడా వస్తుంది. మనకి పెరుగు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి గ్రేవీ లాగానే వస్తుంది. ఈలోపు వేరే స్టవ్ మీద నీళ్ళైతే మనం రైస్ ఉడకబెట్టుకోవాలండి. ఇలా వేడి నీళ్ళు అయితే పెట్టుకుని దానిలోకి షాజీరా అలాగే బిర్యానీ ఆకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనం నానబెట్టుకుని బిర్యానీ రైస్ని కూడా వేసేసుకొని 80% ఉడికే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. ఇలా 80% ఉడికిన తర్వాత ఇలా కర్రీ రెడీ అయిపోతుంది. అలాంటప్పుడు ఈ కర్రీని మనం సగం అయితే తీసుకుని ఏదైనా బాక్స్లోకి మిగిలిన సగాన్ని బాగా పరుచుకోవాలి అడుగు మొత్తం వచ్చేదాకా. ఇలా అడుగు మొత్తం పరుచుకున్న తర్వాత మనం 80% ఉడికిన ఈ బాస్మతి రైస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఈ కర్రీ మీద మనం పరుచుకోవాలి సమానంగా. ఇలా ఒక లేయర్ వేసుకుని దాని మీద మనం పుదీనా కొత్తిమీర అలాగే పక్కన పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకుని మళ్ళీ ఒక లేయరు బాస్మతి రైస్ని వేసేసుకొని మళ్ళీ మిగిలిన పుదీనా కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి చక్కగా ఉడుకుతుంది. ఇందులోకి ఎలాంటి కలర్స్ అవేమీ వాడలేదు. మనకి పసుపు ఆల్మోస్ట్ కలర్ని అయితే ఇచ్చేస్తుందండి. పసుపు ఒక్కటి సరిపోతుంది. కర్రీలో వేసాను కాబట్టి ఇంకా నేను ఇందులోని కలర్ అసలు యాడ్ చేయలేదు. చాలా సింపుల్గా ఉంటుంది. ప్రాసెస్ ఏదో కష్టం అనుకుంటారు కానీ ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. రెస్టారెంట్లో కానీ మనం అసలు ఎక్కడ కొనుక్కోకర్లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. కారంగా ఇష్టపడే వాళ్ళు కొంచెం స్పైసెస్ పెంచుకుని వేసుకోవచ్చు. పిల్లలు ఉన్నవాళ్ళు అలాగే కొంచెం మీడియంగా తినేవాళ్ళు ఈ విధంగా కరెక్ట్గా వేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా కర్రీ మొత్తం పుదీనా అన్నీ వేసిన తర్వాత దానిపైన మూత పెట్టేసి ఏదైనా బరువు వంటిది ఆవిరి మొత్తం ఎక్కడ పోకుండా మనం గోధుమ పిండి లేదంటే మైదా పిండిని ఇలా తడుపుకొని ముద్దల్లా చేసుకొని మొత్తం క్లోజ్ చేసేయాలి. దానిపైన ఏదైనా బరువు పెడితే ఆవిరి బాగా వెళ్ళకుండా దమ్ అనేది బాగా ఉడుకుతుంది. ఇలా ఒక 15 మినిట్స్ అయిన తర్వాత వేరే స్టవ్ మీద అట్ల పెనం ఉంటుంది కదా, అవి పెట్టుకుని తర్వాత దానిపైన ఈ బిర్యానీ పాత్రను అయితే వేసుకుని స్టవ్ సిమ్లో ఉంచి ఇంకొక 10 మినిట్స్ అలా ఉంచితే మనకి అడుగు మాడకుండా చక్కగా దమ్ అవుతుంది. ఈ బిర్యానీ అడుగు అసలు మాడదు, చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనకు ఒక 20 మినిట్స్ ఒక 15-20 మినిట్స్ తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా చక్కగా ఉడికింది, సూపర్గా ఉంటుందండి. మనకి కరెక్ట్ మెజర్మెంట్స్తో ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఈ బిర్యానీని ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అడిగినప్పుడు బయట నుంచి కాకుండా ఇలా అప్పుడప్పుడు సండే అలా మనం ట్రై చేస్తూ ఉంటే మనకి కూడా బాగుంటుంది. ఇంట్లో మనం వండి పెట్టుకున్నది పిల్లలకి బాగుంటుంది కదండి, హెల్తీగా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.